ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 18వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఫలాపేక్ష లేని వారును నిశ్చల చిత్తులను అనగా దైవభావయుక్తులను అయినటువంటి మనుషులచే అధిక శ్రద్ధతో ఆచరింపబడినట్టి అంటే శారీరక వాచిక మానసికలను 3 విధములైన తపస్సును సాత్వికమని చెబుతున్నారు. ఇక ఈరోజు చెప్పుకోబోయేటువంటి 18వ శ్లోకములో రాజేశ తపస్సును గురించి చెప్తున్నారు. సత్కారమాన పూజాధం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కారమాన పూజార్థం ఇతరులచే తాను సత్కరింపబడవలని, గౌరవింపబడాలని, పూజింపబడవలనని, దంభేన చ ఏవా డంబముతో మాత్రమే, యత్ ఏ తపస్సు క్రియతే చేయబడుతున్నదో, తత్ అది చలం అస్థిరమై, అధ్రువం అనిశ్చితమైనట్టి ఫలము గలదై, రాజస తపస్సు అని ఇహ ఈ ప్రపంచమందు ప్రోక్తం చెప్పబడినది. ఇతరుల చేతాను సత్కరింపబడవలనని, గౌరవింపబడవలనని, పూజింపబడవలని డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై అనిశ్చితమైనట్టు ఫలము గలదై, లేక చలనమైనట్టు రూపం గలదై ఈ ప్రపంచమున రాజస తమస్సు అని చెప్పి చెప్పబడినది. సాయిరామ్.